ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై హైకోర్టులో పిటిషన్ అంశం సంచలనంగా మారింది. డిప్యూటీ సీఎం పై మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్ కోసం పవన్ ప్రభుత్వ నిధులు వాడుకున్నారని అందులో పేర్కొన్నారు. దీనిపై సిబిఐ విచారణ జరిపించాలని కోరారు. ఈ పిటిషన్ను విచారించిన హైకోర్టు కేసు విచారణ జాబితాలో సిబిఐ, ఏసీబీ న్యాయవాదుల పేర్లు చేర్చాలని రిజిస్ట్రీని ఆదేశించింది. విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. అయితే గతంలో పవన్ కళ్యాణ్ తన సొంత నిధులతో ఆంధ్రప్రదేశ్లోని కౌలు రైతులకు సహాయం చేసిన చరిత్ర ఉంది. తన సినిమా సంపాదన నుంచి 30 కోట్లకు పైగా ఖర్చు చేసి ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 1 లక్ష చొప్పున సహాయం అందజేసినట్లు ప్రముఖ మీడియా సంస్థలు సైతం ప్రచారం చేశాయి. అదనంగా పవన్ కళ్యాణ్ తన కుటుంబ సభ్యులతో కలిసి కూడా ఈ సహాయ కార్యక్రమాలకు విరాళాలు అందించారు. అయితే ఎలాంటి ఆధారం లేకుండానే మాజీ ఐఏఎస్ ఇలాంటి ఆరోపణలు చేశారా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర, ఓవర్ టు యు. థ్యాంక్ యూ శ్రీయా వర్మ. ఇట్స్ ఎ సెన్సేషనల్ న్యూస్. పవన్ కళ్యాణ్ ఇవాళ ఒక పార్టీ నాయకుడే కాదు, పార్టీ అధ్యక్షుడే కాదు, ఆంధ్రప్రదేశ్కు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఒక నాయకుడు. ఆయన మీద హైకోర్టులో ఒక కేసు రిజిస్టర్ అవటం, హైకోర్టు కూడా దాన్ని స్వీకరించటం, వేసింది ఎవరు? మాజీ ఐఏఎస్ ఆఫీసర్. ఆయన మాజీ అనే దాంట్లో ఒక అర్థాన్ని కూడా మీకు చెప్పాలి. ఆయన కొంత ప్రజా జీవితంలో కొన్ని రాజకీయాలు చేయాలన్నటువంటి ఒక లక్ష్యంతో ఆయన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని సర్వీస్ నుంచి బయటకు వచ్చినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ మిస్టర్ విజయ్ కుమార్. విజయ్ కుమార్ గురించి మనం చెప్పుకోవాలంటే గత ప్రభుత్వంలో కూడా, అంతకుముందు కూడా, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి పాలనలో కూడా ఆయన మంచి ఐఏఎస్ ఆఫీసర్గా, ప్రతిభావంతుడిగా, ఇంక్లూడింగ్ ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా మెచ్చుకున్నటువంటి సందర్భం ఉంది. కానీ ఇటీవల జరిగినటువంటి మార్పుల్లో ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత విజయ్ కుమార్ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కేడర్గా రావటం, అలాగే గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి అనుభవం, అలాగే ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చాలా దగ్గరగా సలహాదారుడిగా కూడా వ్యవహరించాడు అన్నటువంటి ఆయనకు గుర్తింపు వచ్చింది. ఆఫ్ కోర్స్ మనం ఒక విషయాన్ని మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా వాస్తవంగా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎక్కడైనా ఐఏఎస్ ఆఫీసర్సు, ఐపీఎస్, అలాగే టాప్ మోస్ట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ముఖ్యమంత్రితో, మంత్రులతో, అలాగే కొలీగ్స్తో అందరితో కలిసి పనిచేసినటువంటి నేపథ్యంలో వాళ్ళకి కొన్ని వాస్తవమైనటువంటి విషయాలు తెలుస్తాయి. సర్వీసులో ఉన్నప్పుడు కొన్ని నిబంధనల మేరకు వాళ్ళు నోరు తెరవరు. అలాగే ఒక సామాజికమైనటువంటి బాధ్యత తీసుకునేటటువంటి అధికారులు రిటైర్మెంట్ తీసుకొని బయటకు వచ్చి ఇవాళ ఉన్నటువంటి పౌర సమాజానికి కొన్ని విషయాలు తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నంలో ఇవాళ చేస్తున్నటువంటి విజయ్ కుమార్ ప్రయత్నం మరి డిప్యూటీ సీఎం ప్రభుత్వ ధనాన్ని ఆయన సినిమా ప్రచారానికి వాడుకున్నాడా? అలాంటి లక్షణాలు ఎక్కడైనా ఆయన దగ్గర ఉన్నాయా అని అంటే పవన్ కళ్యాణ్ కష్టపడిన డబ్బును జనం కోసం ఖర్చు పెట్టినటువంటి చరిత్ర ఉంది. కానీ ఎక్కడ అడ్డగోలుగా ఎక్కడో డబ్బులు ఎవరివో తీసుకొని ఈయన ప్రచారానికి ఉపయోగించుకున్న దాఖలాలు కూడా ఎప్పుడు మనకి కనపడాల. ఆ వివరాలు కూడా ఎప్పుడు ఎవరు మాట్లాడలేదు కూడా. కానీ వాళ్ళ విచిత్రమైనటువంటి ఒక వ్యవహారం మనం చూస్తున్నాం. ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసర్, దట్టు ఒక క్రెడిబిలిటీ, ఒక ప్రతిభావంతుడైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్ విజయ్ కుమార్ ఎందుకు ఇలాంటి ఆరోపణతోటి కోర్టును అప్రోచ్ అవ్వాల్సి వచ్చింది? ఆధారాలు లేకుండా వెళ్ళేటటువంటి తత్వం అతనిది కాదు, అతని స్థాయి కూడా కాదు. సో ఆయనకున్నటువంటి స్థాయిని బట్టి మాజీ ఐఏఎస్ ఆఫీసర్గా ఆయనకున్నటువంటి సమాచారం మేరకు, దొరికిన ఆధారాల మేరకు ఇవాళ డిప్యూటీ సీఎం ప్రభుత్వ ధనాన్ని సినిమా ప్రచారానికి వాడుకున్నాడు అన్న దాంట్లో నిజం ఎంత అన్నది ఒక దర్యాప్తులోనే తెలిసే పరిస్థితి ఉంటుంది. ఒకటి, పవన్ కళ్యాణ్ యొక్క లక్షణాలు మనం రాజకీయంగా, నాయకుడిగా, అలాగే ఇవాళ డిప్యూటీ సీఎంగా తన సొంత డబ్బును ఖర్చు పెట్టినటువంటి రాజకీయ నేతగా మనం గుర్తించాం, గౌరవించాం. అదే కంటిన్యూ అవుతోంది ఇవాళకి కూడా. కానీ కొత్త విషయం, దట్టు పవన్ కళ్యాణ్ మీద, ఎవరి మీదైనా అంటే పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడి మీద ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసర్, ఆ ఐఏఎస్ ఆఫీసర్ కూడా కొంత క్రెడిబిలిటీ ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్కి దొరికిన ఆధారాలేంటి? అసలు ఆధారాలు దొరికినాయా, లేకపోతే ఈయన ఒక ఆలోచనతోటి, లేదా
ఆయన ఊహలతోటి లేదా ఆయన భ్రమతోటి కొంత తొందరపాటుగా ఇవాళ కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందా అన్నది తేలే అంశం ఇది. ఏదో సింపుల్గా దీన్ని కొట్టేయలేం. కారణం ఏంటంటే ఒక పక్క డిప్యూటీ సీఎం మీద కంప్లైంట్ ఇచ్చేటటువంటి వాడు ఎవరో సామాన్యుడు కాదు, ఎవరో రాజకీయ నాయకుడు అంతకంటే కాదు. మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఒక కంప్లైంట్ ఇస్తున్నప్పుడు పూర్వాపరాలు ఆలోచిస్తారు, దాని తర్వాత పరిణామాలు కూడా ఊహిస్తారు. దొరికినటువంటి ఆధారాన్ని కోర్టులో పెట్టారు అని అంటే ఏదో బలమైనటువంటి ఆధారం ఈ ఆఫీసర్కి దొరికింది అన్నటువంటి ఒక ఆలోచన చేయొచ్చు. కానీ డిప్యూటీ సీఎం యొక్క హవా నడుస్తున్నప్పుడు ఆయన మీద జనంలో ఒక నమ్మకం పెరిగిన తర్వాత ఆయన ఇవాళ డిప్యూటీ సీఎంగా గౌరవిస్తున్నటువంటి పరిస్థితిలో, బికాజ్ పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి రాజకీయం చాలామందికి కొత్తగా అటాకింగ్గా కనిపిస్తోంది, అది వాస్తవం కూడా. అలాగే పూర్తిగా నిర్లక్ష్యం కాబడినటువంటి గిరిజనుల జీవితాల్లోకి ఒక కొత్త వెలుగు తీసుకొచ్చినటువంటి నాయకుడిగా కూడా మనం వార్తలు ప్రసారం చేసిన పరిస్థితి మర్చిపోవాల్సిన పరిస్థితి లేదు. గిరిజన గ్రామాల్లో రోడ్లు లేని చోట కాలు జారుతున్నా సరే ఆ బురదలోనే వాళ్ళనందరినీ కలుపుకొని నడిచి వాళ్ళకి రహదారులు నిర్మించినటువంటి పట్టుదల కలిగినటువంటి నాయకుడి మీద, మరి జనం కోసం బతికేటటువంటి నాయకులుగా గుర్తింపబడినటువంటి జనసేన నాయకుడిగా పవన్ కళ్యాణ్ మీద ఈ ఆరోపణ చిన్నదా? వాస్తవం కాకుండా ఉంటుందా? వాస్తవం కానిది ఒక ఐఏఎస్ ఆఫీసర్ తీసుకొచ్చి కోర్టులో పెడతారా? ఇవన్నీ సందేహాస్పదమైనటువంటి అంశాలే. మోస్ట్ సీరియస్గా తీసుకోవాల్సిన అంశం కూడా, చిన్నది కాదు ఇది. అలాగే ఇవాళ విజయ్ కుమార్ చేస్తున్నటువంటి ప్రయత్నంలో పొరపాటు జరిగి ఉంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. ఎవరి పొరపాటు? ఎస్, విజయ్ కుమార్ చేసినటువంటిది పొరపాటు అయితే పవన్ కళ్యాణ్ ముందుకొచ్చి మాట్లాడాల్సిన సందర్భం. మనము ఒక విషయాన్ని గుర్తించాలి, మనకి నచ్చినా నచ్చకపోయినా వాస్తవాన్ని గ్రహించాలి. ఆ దశలో మనము ఇవాళ పవన్ కళ్యాణ్ మీద వచ్చినటువంటి ఆరోపణ ఏదైతే ఉన్నదో, జనం మీద జనం ఒక నాయకుడి మీద నమ్మకం పెంచుకుంటున్నప్పుడు, ఒక పరిపాలన ఆయన ద్వారా ఒక సులభంగా జనానికి చేరుతున్నప్పుడు, జనం నమ్ముకుంటున్నప్పుడు పరిస్థితి ఏంటి అని అంటే ఖచ్చితంగా రేపు హైకోర్టులో విచారణకు వచ్చినప్పుడు ఒకవేళ ఈ ఆఫీసర్ డిమాండ్ చేసినట్టుగా సిబిఐ అవ్వచ్చు, మరొకరు కావచ్చు, ఆ దర్యాప్తులో తేలేటటువంటి అంశం ఏంటి అనేది ఇవాళ ఇంట్రెస్టింగ్ టాపిక్. శ్రియా, థ్యాంక్ యూ రాజేంద్ర.